మీ దగ్గర డబ్బులుండి 26 to 27,000 సెగ్మెంట్ ఒక పర్ఫెక్ట్ ఆల్రౌండర్ బడ్జెట్ 5G స్మార్ట్ ఫోన్ తీసుకుందాం అనుకుంటే పోకో X6 Pro అండ్ రెడ్మీ నోట్ 13 Pro వేరియంట్ ది అల్టిమేట్ ఆప్షన్స్. ఒకవేళ ఆ బడ్జెట్లో మీకు ఇలాంటి స్మార్ట్ ఫోన్స్ మైండ్లో థాట్ రాకపోతే ఈ వీడియో స్కిప్ చేయడానికి పనికిరాదు. ఈ వీడియోలో వచ్చేసి పోకో X6 Pro అండ్ రెడ్మీ నోట్ 13 Pro వేరియంట్ని కంపేర్ చేయబోతున్నాను. ఒకటి వచ్చేసి ఫ్లాగ్షిప్ స్పెసిఫికేషన్స్తోని ఎస్పెషల్లీ ప్రాసెసర్లో మీడియాటెక్ డైమెన్సిటీ 8300 అల్ట్రా లాంటి మంచి పవర్ఫుల్ ప్రాసెసర్తో తీసుకొచ్చారు. ఇది ఆల్మోస్ట్ స్నాప్డ్రాగన్ 8 Gen 3 అంత పర్ఫార్మెన్స్ చేస్తుంది. ఇంకోటి వచ్చేసి స్లిమ్ డిజైన్తోని అండ్ మంచి బిల్డ్ క్వాలిటీతోని మెయిన్ కెమెరా 200 మెగాపిక్సెల్తోని స్నాప్డ్రాగన్ వేరియంట్గా తీసుకొచ్చారు. ఈ వీడియోలో వచ్చేసి రెండు ఫోన్స్ని కంపేర్ చేస్తాను. డీటెయిల్ రివ్యూ ఉంటుంది. వీడియో లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ అయితే చేయండి. ఫస్ట్ రెండు స్మార్ట్ ఫోన్స్ డిస్ప్లే గురించి డిస్కస్ చేద్దాం. రెండు మనకు 6.61 ఇంచెస్ 1.5K రెజల్యూషన్ ఫ్లాట్ AMOLED డిస్ప్లేతో వచ్చాయి. 120Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్ చేస్తాయి. పీక్ బ్రైట్నెస్ కూడా 1800 అయితే ప్రొడ్యూస్ చేశారు. రెండు స్మార్ట్ ఫోన్స్ మనకు 100 డిస్ప్లే ఫింగర్ స్కానర్ సపోర్ట్ చేస్తాయి. రెడ్మీ స్మార్ట్ ఫోన్ మీకు కార్నింగ్ గొరిల్లా గ్లాస్ వెక్టర్స్ యూజ్ చేస్తారు. ఈసారి కొంచెం ప్రొటెక్షన్ వైడ్గా బెటర్గా అయితే ఉంటుంది. పోకో స్మార్ట్ ఫోన్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 అయితే యూజ్ చేశారు. ఆల్మోస్ట్ చేంజెస్ పెద్దగా ఏముండదు కానీ ఓన్లీ ప్రొటెక్షన్ వైడ్గా కొద్దిగా చేంజెస్ అయితే చేశారు. రెండు డిస్ప్లే క్వాలిటీ మాత్రం రెజల్యూషన్ ఈసారి ఇంప్రూవ్మెంట్ చేశారు. ఎప్పుడో బడ్జెట్లో మీకు ఫుల్ HD రెజల్యూషన్ డిస్ప్లే మాత్రమే దొరికేది పోకో నుండి రెడ్మీ నుండి. ఈసారి 1.5K రెజల్యూషన్ డిస్ప్లే రెజల్యూషన్ అనేది ఇంక్రీజ్ అయితే అయింది. 120Hz రిఫ్రెష్ రేట్, సో స్మూత్ డిస్ప్లే అనమాట. ఒక కర్వ్డ్ డిస్ప్లే రెండిట్లో ఉండదు. ఫ్లాట్ AMOLED డిస్ప్లే 120Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్ చేస్తాయి. సింప్లీ రెండు సూపర్ అయితే ఉంటే పెద్ద డిఫరెన్స్ అయితే మీకు కనిపించదు. నెక్స్ట్ పర్ఫార్మెన్స్ గురించి డిస్కస్ చేద్దాం. డెఫినెట్లీ పోకో స్మార్ట్ ఫోన్ ఆ బడ్జెట్ లో ది బెస్ట్ పర్ఫార్మెన్స్ అయితే ఇస్తుంది. మీడియాటెక్ డైమెన్సిటీ 8300 అల్ట్రా ప్రాసెసర్, స్నాప్డ్రాగన్ 8 Gen 2 అంత పర్ఫార్మెన్స్ చేస్తుంది. బెంచ్ మార్క్ స్కోర్ కూడా సూపర్ అయితే చేస్తుంది. ఈ ఫోన్ LPDDR5X ర్యామ్ తో వచ్చింది అండ్ UFS 4.0 సపోర్ట్ చేస్తుంది. ఆ బడ్జెట్ లో పోకో స్మార్ట్ ఫోన్ ది బెస్ట్ గేమింగ్ స్మార్ట్ ఫోన్. ఆల్రౌండర్ పర్పస్ కి మీరు రెడ్మీ స్మార్ట్ ఫోన్ తీసుకోవచ్చు కానీ పోకో మాత్రం గేమింగ్ అదిరిపోతుంది. BGMA డిఫాల్ట్ గా మీకు 90 FPS లో కూడా సపోర్ట్ చేస్తుంది. ఓవరాల్ గా గేమింగ్ కోసం మీ స్మార్ట్ ఫోన్ అల్టిమేట్ ఆప్షన్ అవుతుంది. లిక్విడ్ కూలింగ్ టెక్నాలజీ లాంటి ఫీచర్స్ అయితే ఉన్నాయి. ఇంకా రెడ్మీ స్మార్ట్ ఫోన్ వచ్చేసి మీకు స్నాప్డ్రాగన్ 7S Gen 2 లాంటి ఒక మంచి పర్ఫార్మెన్స్ చేసే ప్రాసెసర్ ఇంక్లూడ్ చేస్తారు. ఇంతకుముందు పోకో నుండి పోకో F5 లాంచ్ చేశారు. స్నాప్డ్రాగన్ 7+ Gen 2 లాంటి ప్రాసెసర్. ఇది 7S Gen 2. పెద్దగా ఈ రెండింటికి డిఫరెన్స్ ఏమి ఉండదు. ఆల్మోస్ట్ సేమ్ ఎక్స్పీరియన్స్ అయితే ఇస్తాయి. బెంచ్ మార్క్ స్కోర్ కూడా మనకు 1 million క్రాస్ అయితే అవుతాయి. ఇది LPDDR4X ర్యామ్ తో వచ్చింది. UFS 2.2 స్టోరేజ్ సపోర్ట్ చేస్తుంది. ర్యామ్ మేనేజ్మెంట్ లో అండ్ రో మేనేజ్మెంట్ లో మీకు బెటర్ గా పోకో అయితే ప్రొవైడ్ చేస్తుంది. ఇందులో LPDDR4X ర్యామ్ అండ్ UFS 2.2 అయితే యూజ్ చేస్తారు. నెక్స్ట్ కెమెరాస్ గురించి డిస్కస్ చేద్దాం. రెడ్మీ స్మార్ట్ ఫోన్ మీకు మెయిన్ కెమెరా 200 మెగాపిక్సెల్ ఆఫర్ చేస్తుంది. ఇది ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఫీచర్స్ సపోర్ట్ చేస్తుంది. ఇదే కెమెరా మీకు Pro Plus వేరియంట్ లో కూడా మీరు చూస్తారు. 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ అండ్ 2 మెగాపిక్సెల్ మైక్రో లెన్స్, సెల్ఫీ 16 మెగాపిక్సెల్ అయితే ఉంటుంది. ఆల్మోస్ట్ ఈ కెమెరా సిస్టమ్ మీకు పోకో X6 Pro లో కూడా ఉంటుంది. కాకపోతే మెయిన్ కెమెరా 200 బదులు 64 మెగాపిక్సెల్ అయితే ఉంటాయి. రెండు స్మార్ట్ ఫోన్స్ మనకు 4K వీడియోస్ తీయగలుగుతాయి. రెండు పోర్ట్రేట్ షాట్స్ మంచిగా తీయగలుగుతాయి. బట్ మెయిన్ కెమెరా మాత్రం డిఫరెన్స్ అయితే చేస్తుంది. 200 మెగాపిక్సెల్ 64 మెగాపిక్సెల్తో కంపేర్ చేస్తే డీటెయిల్స్ కొద్దిగా ఎక్కువ క్యాప్చర్ చేయగలుగుతుంది. అండ్ వీడియోస్లో తీసినప్పుడు కూడా మీకు చాలా క్లారిటీగా అయితే మీరు అబ్జర్వ్ అయితే చేస్తారు. ఇంకా సెకండరీ కెమెరాస్ కానివ్వండి, సెల్ఫీ కెమెరాస్ కానివ్వండి సేమ్ అయితే ఉంటుంది. రెండు ఇమేజ్ ప్రాసెసింగ్ సేమ్ చేస్తాయి. రెడ్మీ పోకో ఇమేజ్ ప్రాసెసింగ్ పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు. డీటెయిల్స్ ఫోటోస్ అయితే బెటర్గా అయితే వస్తాయి. సో కెమెరా వైడ్గా మీకు డెఫినెట్లీ రెడ్మీ ది బెస్ట్ ఆప్షన్ అవుతుంది. మెయిన్ కెమెరా 200 మెగాపిక్సెల్ ఉంది. ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఫీచర్ సపోర్ట్ చేస్తుంది. సెల్ఫీ 60 మెగాపిక్సెల్. పోకో కంపెనీ కొద్దిగా డార్క్ చేస్తుంది. సో అదొక మాత్రమే మైనస్ పాయింట్ అవుతుంది మీకు. నెక్స్ట్ బ్యాటరీ బ్యాకప్ అండ్ పవర్ ఛార్జింగ్ గురించి డిస్కస్ చేస్తే రెడ్మీ మీకు 5100 mAh బ్యాటరీ ఆఫర్ చేస్తుంది. పోకో స్మార్ట్ ఫోన్ 5000 mAh ఆఫర్ చేస్తుంది. ఒక 100 mAh మీకు రెడ్మీ నోట్ 13 Pro ఎక్కువ ఇస్తుంది అనమాట. రెండిట్లో బాక్స్లో 67 watts ఫాస్ట్ ఛార్జర్ ఇస్తున్నారు. జస్ట్ ఒక 40 minutesలో 100% ఫుల్ చేయొచ్చు. రెండు ఈసారి మనకు స్టీరియో స్పీకర్ సపోర్ట్ చేస్తుంది. అండర్ డిస్ప్లే ఫింగర్ స్కానర్ ఉంది. 3.5 jack ఓన్లీ రెడ్మీ స్మార్ట్ ఫోన్ మాత్రమే ఆఫర్ చేస్తుంది. పోకో X6 Proలో అది లేదు. సో ఇది ఓవరాల్గా రెండింటిలో ప్రొవైడ్ చేసిన స్పెషల్ కేసెస్. ఒకవేళ గేమింగ్ కోసం తీసుకుందాం అనుకుంటే కళ్ళు మూసుకొని పోకో స్మార్ట్ ఫోన్ తీసుకోండి. పోకో డిస్ప్లే వైజ్గా అండ్ గేమింగ్ వైడ్గా అదిరిపోతుంది. బ్యాటరీ బ్యాకప్ ఫాస్ట్ ఛార్జింగ్ కూడా సూపర్ అయితే ఉంది. యూజింగ్ ఎక్స్పీరియన్స్ ఆల్మోస్ట్ సేమే. ఈ MUI మీదనే రన్ అవుతుంది. అండ్ కొద్దిగా పోకో లాంచర్ కొద్దిగా డిఫరెంట్ అయితే ఉంటుంది. రెండింటికి పెద్ద డిఫరెన్స్ ఏం లేదు. రెండింటిలో మీరు బ్లోట్వేర్ అయితే అబ్జర్వ్ చేస్తారు. అది మాత్రం పక్కా. సో రెండు స్మార్ట్ ఫోన్స్లో ఏదో ఒక్కటి తీసుకోవాలంటే పోకో X6 Pro ది అల్టిమేట్ ఆప్షన్. బట్ కెమెరా కోసం అయితే మీరు కొద్దిగా ఆలోచించాల్సిందే. రెడ్మీ నోట్ 13 Pro వేరియంట్ కొద్దిగా బెటర్గా హ్యాండిల్ చేయగలుగుతుంది. బట్ 64 మెగాపిక్సెల్ స్టిల్ బెటర్ ఆప్షన్. పర్ఫార్మెన్స్ కోసం డిస్ప్లే కోసం చూసి కెమెరాస్లో కొద్దిగా కాంప్రమైజ్ అయ్యి పోకో X6 Pro తీసుకోవడానికి మ్యాక్సిమం ట్రై చేయండి. ఇది నా ఒపీనియన్. మీ ఒపీనియన్ కూడా కామెంట్ సెక్షన్ మెన్షన్ చేయండి అండ్ వీడియో లైక్ చేయండి.